అత్యంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనటువంటి రాష్ట్రాల్లో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీ గ్రామాలకు కుగ్రామాలకు చివరిగా ఉన్నటువంటి ప్రతి గ్రామానికి కూడా విద్య వైద్యం సేవలు అందించాలనే ముఖ్య లక్ష్యంతో ఎన్నో నాళ్ళ నుంచి ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా వారికి వైద్యం అందించే దిశగా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఛత్తీస్గఢ్ కొండగావ్ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ ద్వారా వైద్య కిట్ పంపిణీకి శ్రీకారం చుట్టింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో డ్రోన్ల ద్వారా ఆరోగ్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం నిర్వహించిన డ్రోన్ ట్రైన్ రన్ విజయవంతమైంది. దీంతో కొండగావ్ ఆరోగ్య సంరక్షణ కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. కొండగావ్ జిల్లాలోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో మెరుగైన ఆరోగ్య సేవలను పొందేందుకు డ్రోన్ల సహాయంతో ఆరోగ్య సేవలను అందించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి లతా హుసేంది, కలెక్టర్ శ్రీ కునాల్ దుదావత్ సమక్షంలో డెమో ట్రయల్ నిర్వహించబడ్డాయి. దీనిలో జిల్లా ఆసుపత్రి కొండగావ్ నుండి మారుమూల ప్రాంతంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ మాదపాల్ వరకు హెల్త్ కేర్ డ్రోన్ ద్వారా మెడికల్ కిట్లను పంపిణీ చేశారు. కొండగావ్ జిల్లా ఆసుపత్రి నుంచి బయలుదేరిన డ్రోన్ 30 కిలోమీటర్ల దూరంలో ప్రయాణించి కేవలం 20 నిమిషాల్లో మర్దపాల్లోని ఉప ఆరోగ్య కేంద్రానికి మెడికల్ కిట్ను అందించింది. ఈ డ్రోన్ ట్రయల్ రన్ అత్యవసర పరిస్థితుల్లో శీఘ్ర వైద్య సంరక్షణ అందించడంలో సహాయకారిగా రుజువు చేయడమే కాకుండా మారుమూల ప్రాంతాల్లో ఆరోగ్య సేవలను విస్తరించేందుకు ప్రభావవంతమైన దశ కూడా అధికారులు వెల్లడించారు. అయితే ఈ ట్రయల్ రన్ సమయంలో డ్రోన్ మర్దపాల్ నుండి కొన్ని రక్త నమూనాలను కూడా సేకరించి వాటిని తిరిగి జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చింది. తద్వారా 2 దశల్లో ఈ వ్యవస్థ యొక్క ఉపయోగాన్ని అధికారులను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. మర్దపాల్ వంటి మారుమూల గిరిజన ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో రోడ్డు రవాణా సరిగా లేని కారణంగా వైద్య సేవలు అందించడంలో జాప్యం జరుగుతుంది. దీంతో గిరిజన గ్రామాల రోగుల ప్రాణాలను ప్రమాదంలో పడుతున్నాయి. ఈ సవాల్ను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం ఆరోగ్య సేవల్లో డ్రోన్ టెక్నాలజీ వినియోగంపై దృష్టి సారించింది. ఈ డ్రోన్ సేవ సహాయంతో ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన మందులు మరియు మెడికల్ కిట్లను సకాలంలో అందించడం సాధ్యమవుతుంది. అంతేకాకుండా రక్త నమూనాలను మరియు ఇతర వైద్య సామాగ్రిని త్వరగా రవాణా చేసే సౌకర్యం ఉంటుంది. బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ రెడ్వింగ్ ఈ డ్రోన్ ట్రయల్ను నిర్వహించడంలో ప్రత్యేక సహకారం అందించింది. రెడ్వింగ్ ఈ డ్రోన్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఇది తక్కువ సమయంలో మారుమూల ప్రాంతాలను ఆరోగ్య సామాగ్రిని అందించగలదు అని నిర్ధారించుకున్న అధికారులు ఈ డ్రోన్ సేవలను మరికొన్ని ప్రాంతాల్లో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.